కాపులుప్పాడ అస్థిపంజరం కేసు కొలిక్కి రావడం లేదు. అస్థిపంజరం ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది తన తండ్రి అంటూ పెందుర్తి బీసీ కాలనీకి చెందిన దుర్గాప్రసాద్ చెప్పారు. ఏం జరిగిందంటే ఆదివారం 9వ తారీఖు లైన్కి వచ్చారు సార్. ఆనందపురం లైన్కి వచ్చి 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లైన్ తిరుక్కున్నారు సార్. ఏం పని చేస్తారు? జ్యోతిష్యం చెప్తుంటారు సార్. ఈ జ్యోతిష్యం చెప్తుంటారు. మీ నాన్నగారి పేరు ఏం పేరండి? మూతప్పని సార్. ఆయన మీ నాన్నగారు మీరు కన్ఫర్మ్ చేసి చెప్పారా? సార్ కన్ఫర్మ్ సార్. మీ నాన్నగారే? నాన్నగారే. మీకు ఎవరికైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయి మీరు? మాకు అనుమానం అనేది 8వ తారీఖు శనివారం ఫోన్ కాల్ మాత్రం ఎక్కువ వచ్చినట్టు మాకు తెలిసింది సార్. మా చుట్టాలు అందరూ పెళ్లి కార్డులు మాత్రం వెళ్ళినప్పుడు ఆ రోజు 8వ తారీఖు మాత్రం ఎక్కువ ఫోన్స్ రావడం, మా ఊడి గురించి ర్యాష్గా మాట్లాడడం, అవతల కూడా ర్యాష్గా మాట్లాడడం ఇలా జరిగిందని సార్. ఆ మరుసటి నాడే ఆదివారం మిస్సింగ్ అయిపోయింది. అంటే ఏమని మాట్లాడారు ఫోన్లో? మనకు తెలియదు సార్, నేను లేను సార్ అక్కడ. మా మాయగా మామూలుగా ర్యాష్ మాట్లాడు మాకు దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటారు సార్. మా నాన్నగారు దగ్గర మాట్లాడు మనుషులు లేని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత గోల. ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రవర్తన ఏమైనా మారడం లేదు. ఈ మధ్యకాలంలో అలా ఎవరి మీద అనుమానం ఉందా మీకు? మాకు అనుమానం ఉంది. ఈ ఫోన్ కాల్ మీద ఒకటే అనుమానం సార్. అంటే ఎవరైనా తెలియదు? అప్పులు కానీ ఏమైనా ఉన్నాయి? అప్పులు ఏం లేదు సార్. అప్పులు అయితే మినిమం ఒక 6 లక్షలు 5 లక్షలు మినిమం అప్పు. అవన్నీ మాకు మా తమ్ముడు నేను మా నాన్న ముగ్గురికి కష్టపడి కట్టుకుంటున్నాం, చేసుకుంటున్నాం. అప్పులు బెజరేది లేదు, ఏ ఇబ్బంది అయితే. పోలీసులు నిర్ధారించారా ఈయన మీ నాన్నగారు అని చెప్పాను లేదంటే లేకపోతే మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను సార్. నాకు ఆనవాయితీలు దొరికి నేను చూసి పెట్టి ఆనవాయితీలు దొరికాయి కాబట్టి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఇది అంటే మామూలు చనిపోయిందా లేకపోతే ఏమైనా మర్డర్ అయినా అనుకుంటున్నా? లేదు సార్, ఇదైతే మర్డర్. మనిషిది ఒక బండి మీద ఒక అతను తీసుకురావడం సీసీ కెమెరా కనిపించారు. ఆయన ఎవరు? ఆయన మాకు తెలుసా? మరి జ్యోతిషి చెప్పించుకుంటాం 2 దగ్గర గురుగారు అంటే వెళ్తారు. మీకు బోయిపాలెం కాపులపడి చుట్టుపక్కల చుట్టాలు ఎవరున్నారా? ఎవరు లేదు సార్. అంటే సీసీ కెమెరాలో చూసారా మీరు? నాన్న బండి మీద తీసుకురావడం చూసాను సార్. అక్కడ ఆంధ్ర సెంటర్ నుంచి అవి మెయిన్ హైవే ఉంది వైజాగ్ రూట్లో. అలా చెక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్కూల్ ఉంది కదా సార్, ఆ స్కూల్లో మళ్ళీ సీసీ కెమెరా చూస్తే అక్కడ పడ్డారు సార్. అక్కడి నుంచి ఇటు వచ్చారు సార్. మరి చూస్తే ఇక్కడ పడలేదు. ఎప్పుడు జరిగింది ఇది 3 రోజులు అవుతుంది సార్ జరిగింది. మిస్సింగ్ కేసు ఏమైనా నమోదు చేశారా? మిస్సింగ్ రమేష్ సార్ ఆంధ్రపురం. ఏమైనా నమోదు చేశారు? ఆదివారం మా నాన్నగారు లైన్కి వచ్చి రావడం మరి మిస్ అయిపోయి 3 గంటలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. వాళ్ళని దర్యాప్తం చేశారా ఆనందపురం పోలీస్ స్టేషన్? అవి చేశారు సార్. చేశారు కానీ ప్రెసిడెంట్ అయితే క్లూ దొరక్క అందగారు. మా కూడా ఎత్తుకాం. ఈ 3 రోజుల్లో మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్. ఎదుగుతాం అంటున్నారు. సీసీ కెమెరా వాళ్ళు సీసీ కెమెరా ఎత్తుకుతున్నారు, సీసీ కెమెరా చూస్తున్నాం, నంబర్ కూడా కనిపించలేదు, అటు ఇటు చూస్తున్నాం సార్. ఇదే వాళ్ళు పెందుర్తి సార్, బీసీ కాలనీ. ఆనందపురం స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు, అంటే మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, మా డాడీ ఇక్కడికి వచ్చి మరి ఇచ్చాను సార్. ఓకే.